వాళ్ళ నాన్న. డెఫినెట్ గా ఇది చందన్నయ్య చూస్తాడు. స్వామి గుడి బైపాస్ రోడ్డు అయ్యగారు వాళ్ళు తెలుసు చందు గారికి. నేను డెఫినెట్ గా అన్నయ్య చూస్తారు. వాళ్ళు నిజంగా ఎంత కష్టపడుతున్నారంటే హ్యాండ్స్ ఆఫ్ అసలు. అంటే వాళ్ళ సపోర్ట్ వాళ్ళ ప్రోత్సాహం వల్లే నేను ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నిజంగా వాళ్ళ సహకారాలతోటే నేను ఈ స్టెప్ తీసుకున్నాను. ఇంకా ఎదగాలి, వాళ్ళ పాప హీరోయిన్ కావాలి. అసలు మస్తుంది, చాలా బాగుంది అసలు. యోధా నీకు గ్రేట్ సపోర్ట్, నీకు మంచి బ్లెస్సింగ్స్ వచ్చాయిరా. ఇంకా ఎక్కడున్నా మేము బ్లెస్సింగ్స్ ఇస్తాం. చాలా బాగా డాడీ సపోర్ట్, మమ్మీ సపోర్ట్, మీరందరూ. వాళ్ళ పేరేంటి మధు వాళ్ళు, మా అక్కయ్య వాళ్ళ ఇంటి పక్కనే వాళ్ళు, బ్రహన్పురం తెలుసు. వాళ్ళ మదర్ తెలుసు, మధు వాళ్ళ మదర్. మేము వాళ్ళకి తెలియదు, వాళ్ళ మదర్ తెలుసు. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంట శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పెళ్లి పనులు అయితే ఆల్రెడీ 3 days బిఫోర్ నుంచే స్టార్ట్ అయిపోయాయండి. మేము కొంచెం లేటుగా వెళ్ళాము. అక్క వాళ్ళు ముందు రోజే వెళ్ళిపోయారు, సోని అక్క వాళ్ళు. సో మేము వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా అప్పటికి పెళ్లి కూతుర్ని అవన్నీ కూడా చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి పెళ్లి కొడుకుని తీసుకురావడానికి ముందు వెళ్ళి అన్నీ అక్కడ పద్ధతులు సాంప్రదాయంగా చేయాల్సినవి కొన్ని పనులు ఉంటాయి కదండి. సో అవన్నీ కూడా ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక 3 members కానివ్వండి, 5 members కానివ్వండి వెళ్తారు. దానికి ఇలా ముందుగానే కార్ డెకరేషన్ అవన్నీ చేసి పంపిస్తూ ఉంటారు కాబట్టి సో ఇలా చేశారనమాట. బామర్ది వెళ్ళాలి కాబట్టి రిషి రెడీ అయ్యాడు వెళ్ళడానికి. రిషితో పాటు వేదార్థి కూడా వెళ్తా అని అన్నాడు. మళ్ళీ ఖమ్మం నుంచి కరీంనగర్ 5 hours ఇంకా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము వద్దులే, లేట్ నైట్ అవుతుంది, మళ్ళీ రిటర్న్ అవ్వడం కూడా ఎర్లీ మార్నింగే రావాలి, పెళ్ళి కూడా మార్నింగే కాబట్టి సో ఎక్కువసేపు అక్కడ స్టే చేయడానికి ఏమి ఉండదు, ఇంకా జర్నీ అంతా ఇబ్బంది పడతాడు అని చెప్పేసి వేదార్థని పంపించలేదు. సో మేము ఇక్కడంతా కూడా ఇలా దిష్టి చేసి అలా పంపిస్తూ ఉంటారు కదా, అలా చేస్తూ ఉన్నారనమాట. సో ఫర్దర్గా వీడియోస్ అన్నీ కూడా ఇంకా 1 by 1 నేను అప్లోడ్ చేస్తానండి. ఎందుకనంటే ఇప్పటి వరకు నేను అప్లోడ్ చేయడానికి నాకు టైం కుదరలేదు. సో జర్నీస్ చేయడము అంతా హడావిడిగా ఉంది. ఇంకా నేను వీడియోస్ అయితే వీడియోస్ అయితే తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పటి నుంచి అన్ని వీడియోస్ అన్నీ కూడా నేను కంటిన్యూషన్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి.
ఇది ఆ రోజు ఈవినింగ్. ఇంకా కొద్దిసేపు వల్ల ఖమ్మంలో చక్కర్లు కొడతాము అని చెప్పేసి అక్క మామ రవి మామ నేను వేణుగారు జషన్ తీసుకొని బయటకు వచ్చామన్నమాట. వేదార్థ్ అక్కడే ఉన్నాడు, పిల్లలందరూ ఉన్నారని చెప్పేసి అక్కడే ఉన్నారు రూమ్లోనే. అండ్ మౌంటీని తీసుకొని వెళ్ళలేదండి, అక్క వాళ్ళైతే రియోని తీసుకొని వచ్చారు. కానీ మా మౌంటీని మేము ఇక్కడే హైదరాబాద్లోనే కెన్నెల్లో పెట్టేసి వెళ్ళాము. ఎందుకంటే మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటామో అక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పేసి ఇంకా ఇబ్బంది అవుతుంది, పెళ్లి హడావడి కదా, సో మళ్ళీ కేర్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు అన్నట్టుగా తీసుకొని వెళ్ళలేదన్నమాట. ఇక్కడ హైదరాబాద్లోనే కెన్నెల్లో పెట్టేసి వెళ్ళాము. ఇంకా అక్క వాళ్ళకైతే రియో లేకపోతే అస్సలు ఉండలేరు. ఇది వచ్చేసి మానస వాళ్ళది ఆల్రెడీ మెహందీ కార్యక్రమం ముందు రోజు కంప్లీట్ అయిపోయింది. మేము దానికి అటెండ్ అవ్వలేదు అని చెప్పేసి జషు అందరి చేతులకి కోన్ ఉంది, మనం పెట్టుకోలేదు, నాకు కావాలి అని చెప్పేసి అడిగిందనమాట. ఖమ్మంలోనే చెన్నై షాపింగ్ మాల్ ముందు పెడుతూ ఉన్నారు, మాల్స్ ముందు ఇప్పుడు అందరూ మెహందీ పెడుతూ ఉంటారు కదండి. సో అలా అక్కడ కనిపించింది మాకు. ఇంకా సరేలే అని చెప్పేసి మధ్యాహ్నం వెళ్ళేటప్పుడే చూసింది, సో అదే రూట్ కాబట్టి కనిపించింది. ఇంకా ఈవినింగ్ తనని తీసుకొని వెళ్ళి తనకి మెహందీ పెట్టించాను. అండ్ నేను కూడా అలానే మెహందీ పెట్టించుకున్నాను అనమాట. ఇంకా అందరూ పెట్టుకొని ఉన్నారు కదా, పెళ్ళిళ్ళు అంటేనే సందడి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా మేము కూడా సో కోన్ అనేది పెట్టించుకున్నాము. వెళ్ళిన దగ్గర నుంచి నాన్ స్టాప్గా అసలు రెస్ట్ లేకుండా అటు ఇటు తిరగడము హడావిడి అదే సరిపోయింది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ అక్కడ ఖమ్మంలో ఇలా సెలబ్రేషన్స్ ఇవన్నీ అకేషన్స్ అన్నిటికీ అటెండ్ అవ్వడము, ఇన్ని డేస్ అలా ఉండడం అనేది మాకు కూడా హ్యాపీ అనిపించింది ఫ్యామిలీతోటి. సో మాకు ఖమ్మం వచ్చిన తర్వాత మాకు ఒక మంచి ఫ్యామిలీ కలిసారండి. ఆ కాంబినేషన్ మాకు మొత్తం కూడా అరేంజ్ చేశారనమాట. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ. ఎప్పుడు ఫాలో అవుతారా, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సో సూపర్ గా ఉంటాయి. మా సత్యావతి గారు వాళ్ళ అమ్మాయి అంటే మాకు చాలా గ్రేట్ గా ఉంది అసలు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. అయ్యగారు కూడా ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తారు అసలు. అంటే ఆంజనేయ స్వామి టెంపుల్లో అయ్యగారు ఉంటారనమాట. చాలా అమ్మ రోజు చెప్తారు ఇలా గోత్రనామాలు అవన్నీ చదువుతూ ఉంటారు రెగ్యులర్ గా నీ పేరు మీద అని చెప్పేసి. ఆ భగవంతుడు ఆశీస్సులు ఏదైనా. సో గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నానండి టుడే. నేనైతే చాలా అంటే చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను నిజంగా. మనిషికి సహాయం చేసుకుంటేనే ఇప్పుడు రోజుల్లో అసలు మానవత్వం అనేది అసలు లేదు. ఫ్రెండ్షిప్ కి వాల్యూ అని అంటే ఇదే. ఒక మనిషి చాటి మనిషిని మనం ఆదరించి డబ్బు ఇవన్నీ ఎవరు చూడరు. అవునమ్మా, చాటి మనిషిని ఆదరించినప్పుడు కొంచెం లేని వాళ్ళని నాకు చాలా ఇష్టం అన్నమాట. ఏదన్నా నాకు నా శక్తి కొలది నేను చేయగలను. ఏదైనా హెల్ప్ చేయాలన్నా నాకున్న శక్తి మేరకు నేను చేస్తాను. ఆల్రెడీ ఖాళీగా ఉంది కాబట్టి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. మా అదృష్టం. అయ్యో అంత మాట్లాడదు, మీ బ్లెస్సింగ్స్ ఉంటాయి చాలమ్మా. మా అదృష్టం. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. నేను చేస్తాను, నేను చాలా ప్రోత్సహిస్తాను. ఎందుకంటే వెళ్ళే వాళ్ళని డౌన్ చేయొద్దు, మంచిగా ఎదగాలి, ఇంకా చాలా ఎదగాలి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అమ్మ వాళ్ళు రేపు మార్నింగ్ హైదరాబాద్ వెళ్తున్నారంట. మళ్ళీ కుదురుతుందో లేదో ఎర్లీ మార్నింగ్ అని చెప్పేసి నేను లేట్ నైట్ అయినా ఇప్పుడు వీడియో తీసుకుంటున్నానండి. సో వాళ్ళ నాన్న కూడా మాకు తెలుసు, మా గుడికి వచ్చేవాడు. వాళ్ళ నాన్న ఇది చందన్నయ్య గుడి బైపాస్ రోడ్డు అయ్యగారు వాళ్ళు తెలుసు చందు గారికి. నేను డెఫినెట్ గా అన్నయ్య చూస్తారు. వాళ్ళు నిజంగా ఎంత కష్టపడుతున్నారంటే హ్యాండ్స్ ఆఫ్. అసలు అంటే వాళ్ళ సపోర్ట్ వాళ్ళ ప్రోత్సాహం వల్లే నేను ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నిజంగా వాళ్ళ సహకారాలతోటే నేను ఈ స్టెప్ తీసుకున్నాను. ఇంకా ఎదగాలి, వాళ్ళ పాప హీరోయిన్ కావాలి. అసలు మస్తుంది, చాలా బాగుంది అసలు. యోధా నీకు సపోర్ట్, నీకు మంచి బ్లెస్సింగ్స్ వచ్చాయిరా. ఇంకా ఎక్కడున్నా మేము బ్లెస్సింగ్స్ ఇస్తాం. చాలా బాగా డాడీ సపోర్ట్, మమ్మీ సపోర్ట్, మీరందరూ. వాళ్ళ పేరేంటి మధు వాళ్ళు, మా అక్కయ్య వాళ్ళ ఇంటి పక్కనే వాళ్ళు బ్రహన్పురం. తెలుసు, వాళ్ళ మదర్ తెలుసు, మధు వాళ్ళ మదర్. అంటే మేము వాళ్ళకి తెలియదు, వాళ్ళ మదర్ తెలుసు. నన్ను చూస్తే మాత్రం గుర్తుపడతారు కదా. సో తప్పకుండా ఈ వీడియో ఉమ్మ వదిన వాళ్ళు అండ్ చందన్నయ్య వాళ్ళు చూస్తారమ్మా. మీ బ్లెస్సింగ్స్ వాళ్ళకి అందినట్టే. ఇంకా చాలా చాలా వాళ్ళకి ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. ఎందుకంటే మేము బ్రాహ్మిన్స్ కాబట్టి. అవును, ఎప్పుడు వాళ్ళని మంచిగా మంచి కోరుతాం, మంచి కోరాలి, మంచి కోరతాం కూడా. సో ఆంజనేయ స్వామి అంటేనే కొండంత ధైర్యం. అవును, మా చేతుల మీదుగా స్వామివారిని బైపాస్ రోడ్ ఆంజనేయ స్వామి గుడి అండి, రాపత్తి నగర్ బైపాస్ రోడ్డు వెటర్నరీ హాస్పిటల్ పక్కన ఆంజనేయ స్వామి. మా స్వామివారు మా చేతుల మీదుగా ఆయన్ని కట్టించుకున్నారు. స్వయంగా మేమే, నేను మా వారు ఇద్దరం కలిసి
బైపాస్ రోడ్డు మీద గుడి కట్టడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా చాలా ఎదుర్కొన్నాము. అందరూ వచ్చి ఆ స్వామివారి అనుగ్రహం పొందండి, మీకు చాలా మంచి జరుగుతుంది. స్వామివారికి అంతకంటే ఎక్కువ చెప్పలేను. అందరూ తెలుసు ఆంజనేయ స్వామి అంటే బలవంతుడు, అంతే శక్తివంతుడు, శక్తివంతుడు. మీ ఆయన గారి ఆశీస్సులు మీకు అందరికి ఉండాలి, మంచిగా గ్రేట్ఫుల్ గా ఎదగాలి. మీరే మీ అంతటి మీరే ఆ స్వామి గుడికి వచ్చి మీరే దండం పెట్టుకుంటారు. తప్పకుండా తప్పకుండా అమ్మ, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అమ్మా, ఓకే. నిజంగా